హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆయిషాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ అండి హాఫ్ మూన్ బిస్కెట్స్. హాఫ్ మూన్ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో షుగర్ తీసుకోండి అండ్ ఇలాచీ, ఆ రెండు కలిపి ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది 1:1 రేషియోలో మిక్స్ చేసుకోవాలండి. నాకు హాఫ్ కప్ షుగర్ అయితే వచ్చింది, షుగర్ పౌడర్. సో సేమ్ అలానే హాఫ్ కప్ గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. మనం మైదా యూజ్ చేయట్లేదు, ఇవి గోధుమ పిండి యూజ్ చేసుకొని మనం చేసుకుంటున్నాము. ఫస్ట్ ఈ గోధుమ పిండి వచ్చేసి సీవ్ చేసుకోవాలి బాగా. అలా జల్లించిన పిండిలో షుగర్ పౌడర్ అనేది యాడ్ చేయాలి. రెండు కలిపి మిక్స్ చేయాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇది ఆయిల్తో మిక్స్ చేస్తున్నామండి. ఆయిల్ రేషియో కూడా సేమే, హాఫ్ కప్ షుగర్, హాఫ్ కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ వచ్చేసి ఆయిల్ అండి. ఈ మూడు కలిపి మిక్స్ చేయాలి. మనం హాఫ్ కప్ ఆయిల్ అయితే తీసుకున్నాం కదా, హాఫ్ కప్ ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. అది పొడి పొడిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పైన చూసిన విధంగా డౌ అనేది బిస్కెట్స్కి ప్రిపేర్ చేసుకున్నామండి. ఇప్పుడు ఒక రోలర్ పిన్ యూజ్ చేసుకొని ఒక ప్లేట్ మీద ఒక ప్లెయిన్ చపాతీ లాగా రోల్ చేసుకుంటూ ఉండాలి. అన్ఈవెన్గా ఉన్న ఎడ్జెస్ 4 సైడ్స్ కట్ చేసుకోవాలండి. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఒక హాఫ్ అనేది చేసుకోవాలి. హాఫ్ మూన్ షేప్ రావటం కోసం ఒక కప్, రౌండ్గా ఉన్న కప్ ఆరల్స్ గ్లాస్, ఆరల్స్ ఏదైనా క్యాప్ ఏదైనా మనం యూజ్ చేసుకొని షేప్స్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న బిస్కెట్స్ని బేక్ చేయాలి. ఆ బేకింగ్ ప్రాసెస్ వచ్చేసి ఓటీజీలో చేస్తున్నాను. ఓటీజీలో ముందు ప్రీహీట్ పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ అనేది. 180 డిగ్రీస్ సెల్సియస్లో ముందు ఓవెన్ని ప్రీహీట్ చేయాలి. చూసారు కదా, నేను చిన్న బాటిల్ క్యాప్ యూజ్ చేసి కూడా చిన్న బిస్కెట్స్ అనేది చేశాను. ఇప్పుడు నా బిస్కెట్స్ అనేది నేను ఓవెన్లో పెట్టేస్తున్నానండి. ప్రీహీట్ అయితే అయిపోయింది. నేను ఆల్రెడీ 10 డిగ్రీస్ అనేది ప్రీహీట్ పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను 20 మినిట్స్ పెట్టుకుంటున్నాను టైం అనేది. అది సేమ్ 180 డిగ్రీస్ సెల్సియస్లోనే ఉంచాలి. బిస్కెట్స్ బేక్ అయ్యాయో లేదో తెలియడం కోసం ఒక బిస్కెట్ అనేది మనం టర్న్ చేసుకొని చెక్ చేసుకుంటే తెలుస్తుందండి. కింద సైడ్ వచ్చేసి బ్రౌన్ కలర్లో వస్తే మన బిస్కెట్స్ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇదండి మన హాఫ్ మూన్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. సో ఇలానే మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు రావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.